ప్రసాద్ గారు ఒకసారి ప్రసాద్ గారు ఇప్పుడు ఏంటి ఇప్పుడు మనం మీరు కంటిన్యూ చేయండి. ముందుగా 60 ప్రేక్షకులకి ప్యానల్లోని పెద్దలకి నమస్తే అండి. మీకు కూడా రాజేష్ గారు. సార్ నాకైతే ఇవాళ మీరు అసెంబ్లీ సమావేశాల మీద టాపిక్ పెట్టారు. ఇలా హవ్యాసం మొదలెట్టారు, మనం ఏం చేయలేము దానికి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్వేతపత్రాలు దాని మీద డిస్కషను, నెక్స్ట్ గవర్నర్ గారి ప్రసంగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ అవ్వగానే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తున్నారు. ప్రతిపక్ష నేత హోదా కాకుండా ఇంకా అది తయారుకానే కాలేదు. లాస్ట్ టైం మాట్లాడినట్టు వాళ్ళు ఇవాళ తీర్మానం చేసుకుని మా సిఎల్పి లీడర్ ఇతనే అని చెప్పి ఇవాళ స్పీకర్ గారికి కానీ ఇచ్చినామంటారు వీళ్ళు. మొన్న ఒకసారి అడిగితే ఈ చర్చ ఇచ్చిన తర్వాతైనా వీళ్ళు ఇస్తారు ఎవరు అన్నది అసెంబ్లీ సాక్షిగా రూల్ బుక్ ప్రకారం తయారుకానే అవుతుంది. రెండోది గవర్నర్ గారి ప్రసంగం మొదలెట్టగానే వీళ్ళు ఈ 36 హత్యల మీద అపోజిషన్ స్టార్ట్ చేస్తుంది గలం. ఈ గలాబాలో 10-15 నిమిషాలు అడవడి ఇక్కడ మాకు న్యాయం జరగట్లేదని బయటికి రావడం ఇది సర్వసాధారణమైన ప్రక్రియ. ఈ 5-10 ఏళ్ళు బట్టి ఇదే చూసి చస్తున్నాం అందరూ. గవర్నర్ ప్రసంగం అడ్డుకోవడం సాధారణం. ఎందుకంటే అది ఏం చెప్తారో ఆయనకే తెలుస్తుంది, వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకే తెలుస్తుంది తప్ప దానికి నిజమైన సుహృద్భావ వాతావరణంలో ప్రజల్లోకి తీసుకెళ్లే ఉదంతాలు నేనైతే లాస్ట్ 10 years బట్టి నేనైతే చూడలేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇవాళ శ్వేతపత్రాల మీద చర్చ అన్న దాని మీద నిజంగా అది ఎజెండా ఉంటే ఇవాళ రేపు మహా అయితే ఎల్లుండి బడ్జెట్ పెడతారు. అవును, ఈ 2 రోజుల్లోనూ శ్వేతపత్రాల మీద చర్చకి ఇవాళ పిలుపునిస్తే బీఏసీలో తయారుకానం అయిందో లేదో వాళ్ళే చెప్పాలా. బీఏసీలో అయిన తర్వాత ఎస్ ఇది ఇవాళ చర్చించబడుతుంది అనుకుంటే ఆ చర్చ యొక్క అవుట్కమ్ మీద మాట్లాడమంటే ఎవరైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ గోల 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 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తాం, వాళ్ళని వీళ్ళు హ్యూమినేషన్ చేసుకోవడం తప్ప ఇంకోటి ఏం జరగట్లేదు లాస్ట్ 10 years బట్టి. అండ్ ఇప్పుడు స్ట్రెంత్ మీద ఆధారపడి ఉన్నప్పుడు గతంలో 151 ఉన్నప్పుడు 23కి ఏం జరిగిందో ఇవాళ 124 ఉన్నప్పుడు 11కి అది జరుగుతుంది. అంతకనే కొత్త లాజిక్ కొత్త రాకెట్ సైన్స్ ఏమీ లేదు. అండ్ మూడోవర్ ఇవాళ శాంతి భద్రతలు అన్నదాన్ని ఇన్వర్టెడ్ కామాలో పెట్టి చూస్తే ఇది ఇప్పుడున్న ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అపోజిషన్ స్థానంలో ఉండి ఇవన్నీ హోమ్ మినిస్టర్ గారికి సంబంధిత అధికారుల దృష్టిలోకి తీసుకెళ్తే చర్యలు అన్న దాని మీద అయితే నేను ఖచ్చితంగా ఏకీభవించను. ఎందుకంటే ఇది నిరంతరం ప్రజలకి జరుగుతున్న దాంట్లో అది అపోజిషన్ పార్టీ అవ్వండి, రాజకీయ హత్యలు అవ్వండి, లేకపోతే వ్యక్తిగత హత్యలు అవ్వండి, ఇవన్నీ ప్రభుత్వ బాధ్యతే ఉంటాయి. ఇప్పుడు దగ్గర ఆ కేస్ స్టడీ కనుక చూస్తేనండి దగ్గర 560 ప్రైవేట్ ఆస్తులు కాదండి. ప్రభుత్వం అన్నది ఏంటంటే ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు మా దగ్గర ఆల్ రికార్డ్స్ ఉంటాయి కదా, ఏ హత్యలు ఏం కదా రాజకీయ హత్యలు ఏందనేది. ఈ తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తే నిజంగా అంటే మా దగ్గర లిస్ట్ చేయమన్నారు. దాంట్లో తప్పేముంది సార్? ఇప్పుడు తప్పుడు ఆరోపణలు ఇప్పుడు శాంతి భద్రతలకు సంబంధించిన అవసరం లేదు. తప్పుడు ఆరోపణలు చేస్తే కూడా మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను కదండి, ఒక స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ లేదంటే ఏదైనా ఉంటే ప్రైవేట్ ఆస్తులు 560, ప్రభుత్వ ఆస్తులు దగ్గర 490, 36 హత్యలు దగ్గర వలసలు చాలా మంది వేల మంది వెళ్ళారు అన్నది ఒక డేటా ఉంది. ఈ డేటాని కాంట్రడిక్ట్ చేయడం కన్నా ఎస్ ఇవాళ రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్ అన్నిటి నుంచి ఒక ప్రైమా ఫేస్ ఇన్ఫర్మేషన్గా హోమ్ మినిస్టర్ గారికి ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దానికి ఆవిడ కర్ర పట్టుకుని నేను గస్తీ చేయాలి 36 మంది హత్యలు అనేది ఇవి నిజంగా రాజకీయ హత్యలేనా మీరు చెప్తుంది? అదే సార్, ఇవాళ రాజకీయ హత్యలను వీళ్ళు పేర్లు పెట్టుకుంటున్నారు. నా పార్టీకి సంబంధం లేదని. కానీ వ్యక్తిగతంగా హత్యల కింద చూడండి. బ్రూటల్ సిచ్యువేషన్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద రెస్పెక్టివ్ స్టేట్ అన్నప్పుడు ద ప్రైడ్ ఆఫ్ స్టేట్ మీద ఇవాళ ఇవి జరగట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ చేయవలసిన బాధ్యత వీళ్ళకి ఉంటుంది. ప్రభుత్వం 4 హత్యల కింద ఆవిడ చెప్పొచ్చు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళు 36 అని చెప్పొచ్చు. కానీ జరిగిన వాటిలో రాజకీయానికి సంబంధించిన హత్యల్ని 4 భుజానికి వేసుకుంటాం, మిగిలింది మాకు సంబంధం లేదంటే మిగిలిన వాటి మీద ప్రశ్న సమాధానం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు ఎక్కడో దగ్గర వ్యక్తిగత కక్షలతో మనుషులు చంపుకుంది కూడా ప్రభుత్వ బాధ్యతే. ఇక లా అండ్ ఆర్డర్ విల్ ఫాల్ ఇన్ టు ద రెస్పెక్ట్ గవర్నమెంట్ అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ మీద వీళ్ళ ఫోకస్ ఎక్కడ ఉంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కంటిన్యూస్గా ఈ 34 రోజులు బట్టి 45 రోజులు బట్టి జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు 31 రోజులు అనుకోండి, ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి వాళ్ళ 33 రోజులు అనుకుంటాను. టోటల్గా 45 రోజులు ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకుంటే వీటిలన్నిటి యొక్క అవుట్కమ్ మీద ప్రభుత్వ బాధ్యత అనేది సర్వసాధారణం. తర్వాత సంబంధిత పోలీస్ అధికారులని రీసెంట్గా షఫల్ చేసేదాకా డిస్ట్రిక్ట్స్ వైజ్గా వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో జరగనందుకు ఇవి ఇంకా ఎక్కువగా సార్ ఈ హత్యలు అంటున్నా దీనికి సంబంధించి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదంటారా? దానికి సంబంధించిన ఉండదండి. ఇప్పుడు ముచ్చిమర్రి విషయంలో పోలీసులు నిరంతర పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. కానీ వాళ్ళ సంబంధిత ఒక వ్యక్తి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లోనే బయటకు వచ్చి చచ్చిపోయిన తర్వాత కూడా బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంటుంది. ఇప్పుడు సేఫర్ రెసిస్టెంట్ అతను రాత్రి లాకప్ డెత్ అంటున్నారు. లాకప్ డెత్ గురించి అది డెత్ చెప్తున్నాను సార్. దాన్ని ప్రధానికి అతనికి సూసైడల్ టెండెన్సీ ఉందనుకోండి సార్, బయటకు వచ్చి చచ్చిపోతాడు అన్నప్పుడు పోలీసులు బాధ్యత ఉంటుందా ఉండదా?
ఇప్పుడు నేను చెప్తుంది అది, ఇప్పుడు లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ నాకు ఒక పాయింట్ అర్థం కాదు, అతని మీద అనుమానం ఉంది, విచారించి అతన్ని ఇంటికి పంపించేస్తారు, దానికి పోలీసులకి ఏం సంబంధం ఉంటుందండి? అతను ఏం చనిపోతే సోషల్ టెండెన్సీ. ఇప్పుడు రేపు నెక్స్ట్ డే అతను ఈ భయాందోళనకు గురయ్యాడు, ఇతని మానసిక స్థితి కరెక్ట్గా లేదు, రేపు పొద్దున అతను ఆత్మహత్య చేసి చచ్చిపోతాడు అన్నది కూడా పోలీస్ పర్యవేక్షణలో ఉండాలి. ఆత్మహత్య నేరం అనేది లా అండ్ ఆర్డర్ కింద వస్తుంది కాదు అనుకోండి సార్ ప్యానలిస్టులు. నేను అంటుంది ఏంటంటే ప్రతి విషయానికి ప్రభుత్వ బాధ్యత అన్నది ఉంటున్నప్పుడు పోలీస్ వ్యవస్థ నిరంతర పర్యవేక్షణ అన్నప్పుడు, ముఖ్యంగా ఇప్పుడు ఏదో నేను ఇంట్లో కూర్చొని నేను ఆత్మహత్య చేసుకుంటే అది పోలీస్ వ్యవస్థ నేను అంటే ఒక సంబంధిత వ్యక్తి ఆ నేర విషయంలో ఉన్న దాని మీద ఎంక్వైరీకి తీసుకొచ్చినప్పుడు అతని మూమెంట్స్ని కూడా పర్యవేక్షించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంటుంది. కాబట్టి ఇంకోటి ముత్యమర్రికి సంబంధించి దీని వెనక ఏమన్నా రాజకీయ కోణం ఏమైనా ఉందంటారా? ఎందుకంటే ఇప్పటి వరకు దొరకలేదు, 15 రోజులైనా కూడా ముత్యమర్రి విషయంలో నేను ఒకటి చెప్తున్నా. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పినట్టు అది చిన్నపిల్లలది, దానికి సంబంధించిన విషయంలో ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు దాని మీద ఖండన ఎక్కడ ఉందో మీరు ఒకసారి చెప్పండి. పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, బట్ సంబంధిత ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రైమా ఫేజ్ గా ఖండించిన ఉదంతం మీరు సీనియర్ జర్నలిస్ట్ గా చెప్పండి. రాజ్ గారు మీరు చెప్పండి సార్ ఒకసారి. హోంమంత్రి నాకు తెలిసి ఎప్పటికప్పుడు శబరి గారు ఎంపీ గారు దీంట్లో ఆవిడ వెళ్ళి పరామర్శించి వచ్చారు. తర్వాత మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడ గొడవ జరిగింది కమ్యూనిస్ట్ పార్టీల పరంగా. ఇది మనం చూసిన వార్తలు. లేకపోతే అవునులే విద్యాసాగర్ గారు ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తానండి, ప్లీజ్ మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి దయచేసి, ప్లీజ్. ప్రసాద్ గారు వెంకటరెడ్డి గారు ఇంటరప్ట్ అవ్వక మధ్యలో ప్లీజ్ మాట్లాడిన ప్రసాద్ గారు మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను. విద్యాసాగర్ గారు ప్లీజ్ దయచేసి ప్లీజ్ మాట్లాడివ్వండి. ఇవాళ పోలీసుల యొక్క పనితీరు మీద ఎవరు ప్రశ్నించట్లేదు సార్, ఆక్షేపణలు లేవు. కానీ ఇవాళ ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో అన్సర్టనిటీ వాజ్ టేకింగ్ ప్లేస్ అన్నప్పుడు, ముఖ్యంగా ఇలాంటి ముచ్చుమర్రి లాంటి ఘటనలు అన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ హోంమంత్రి గారు కానీ ఖచ్చితంగా ఖండించవలసిన బాధ్యత ఉంటుంది. ఈ ఖండనలో జరగకుండా ఉన్నప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నప్పుడు ఒక పిలుపుతో ఒక చేతావనితో, ఎందుకంటే చంద్రబాబు గారి స్థాయిలో శాంతి భద్రతలు నిర్వహించడం ఇస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫర్ ఇట్. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల టెన్యూర్లో ఇక్కడ లా అండ్ ఆర్డర్ విషయంలో ఆయన కొన్నంత పట్టు ఇంకెవరికి ఉండదు. అలాంటప్పుడు కూడా ఇలాంటివి జరుగుతున్నాయి, అన్సర్టన్ ఇష్యూస్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్నది మీద రెస్పాన్సిబిలిటీ మీద మాట్లాడుతున్నాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ అనే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ బాధ్యత అన్నప్పుడు ఇది రాజకీయ హత్యలా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ కొట్టుకు చచ్చారా అన్నది మాకు సంబంధం లేదు. సామాన్య ప్రజలకు ఒక శాంతి భద్రతల మీద ఒక అవగాహన కల్పించి అవగాహన కార్యక్రమాలతో శాంతి భద్రతలు పరిరక్షించబడ్డాయని భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. అది చెప్పనండి. మీరు ఒక విషయం చెప్పండి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ఏ రకమైన ఇష్యూ ఉండని గాలికి వదిలేశారు, హత్యలు మానభంగాలు జరిగాయని చెప్పేసి పదే అన్నారు కదా. సో ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అలాంటివి జరగవు, ప్రశాంతంగా ఉంటుంది రాష్ట్రము అని అనుకున్నాము. ఈ 45 రోజుల్లో ఈ రకంగా జరిగినాయంటే ఏ రకంగా చూడాలి దీన్ని? అంటే కంట్రోల్ తప్పే, అంటే చంద్రబాబు నాయుడు కంట్రోల్ లేదనుకోవాలా, లేక ఏ రకంగా చూడాలి? దీని వెనక ఇంకేదైనా ఉందనుకోవాలా? సార్ ఒకటి, శాంతి భద్రతల విఘాతం అన్నది ఒక దాని మీద వచ్చినప్పుడు ప్రభుత్వ మార్పు తర్వాత కూడా శాంతి భద్రతలకు ఇలాగే ఉంది అన్నది ప్రజల్లో ఆందోళన కలిగితే పరిరక్షించేవాడు భరోసా ఇచ్చేవాడు అన్నది మా తరఫు నుంచి ప్రశ్న. ఇవాళ మీకు ఒకటి చెప్తున్నాను, ఒక 164 స్థానాలు ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు మ్యాండేట్ ఇచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఒక 200% భరోసాతో ఇస్తారు. ఆ భరోసాకి రీచ్ అవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గుడ్ గవర్నెన్స్. ఈ గుడ్ గవర్నెన్స్లో మీరు అదే అన్సర్టనిటీ కంటిన్యూ అవుతుంది అనుకోండి సార్, సర్టనిటీ ఎప్పుడు అన్నది పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు ఈ ముచ్చమర్రి అది నందెల ముచ్చమర్రి కదా.